చాలామందికి సోషలైజ్ అవ్వాలి అందరితోటి. అందరినీ కలుపుకోవాలి, ఒక దగ్గర కూర్చోబెట్టుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, చర్చలు జరపాలి, ఏదో ఒకటి అలా అని ఉంటుందన్నమాట. మేబీ ఇట్స్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ దిస్ థింగ్ కనెక్షన్. కానీ కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు అనమాట. ఏంటంటే వీళ్ళందరినీ కలవడం నచ్చదనమాట. ఎవరిని కలవడం నచ్చదు. ఒక దగ్గర ఉండాలనిపిస్తుంది. ఎవరినైనా కలవాలంటే వాడు నా ఎనర్జీ లాగేసుకుంటాడు అనిపిస్తుంది. అంటే నాన్ స్టాప్గా వాగుతుంటారు కొంతమంది. ఎందుకు వాగుతారో తెలియదు. అంటే అక్కడ కూర్చొని వినాలి, వాడు చెప్పేదంతా వినాలి. ఎందుకు నా అట్లా కొంతమందికి నచ్చదు అది. అది ఎంత ఎనర్జీ డ్రైనింగ్గా ఉంటుందంటే మన దగ్గర ఉన్న పీస్ అంతా లాగేసుకుంటారు అనిపిస్తుంది. ఇట్ డ్రైన్స్ యూ అవుట్. డోంట్ ఫీల్ గిల్టీ. అంటే నువ్వు కలవలేదని నువ్వేం బాధపడినక్కర్లే, వాళ్ళేమి నీ మీద అరవక్కర్లే. అరిచారంటే మరి ఇట్స్ దేర్ మిస్టేక్. వాళ్ళు వేరే వాళ్ళని ఎత్తుక్కోవాలి, వాళ్ళలాంటి వాళ్ళని ఎత్తుక్కోవచ్చు. కానీ నిన్ను నీ పీస్ చెడగొడతానంటే నువ్వు దానికి గిల్టీ ఫీల్ అయిపోయి నువ్వేమి వెళ్ళి వాడి దగ్గర కూర్చోక్కర్లేదు. అర్థమైందా? వాళ్ళని కలవక్కర్లేదు. నీ పీస్, నీ నీ టైం, నీ పీస్ నీకు ఇంపార్టెంట్. అది సో కాపాడుకోవాలి. ఓకేనా? ఎవరో ఏదో అనేసి నువ్వు నాతో ఈ మధ్య మాట్లాడట్లేదు, నాకు ఫోన్ చేయట్లేదు, ఇట్లాంటివి అనమాట. మీ పీస్ మీకు ఇంపార్టెంట్. సో ప్రొటెక్ట్ యువర్ పీస్, ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ.